అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో భారతదేశంలో పవిత్ర జ్యోతిర్లింగాలు ఒకటైన మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు చివరిదైన అద్భుత క్షేత్రమైన కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చామండి. ఇక్కడ ఒక గొప్ప నమ్మకం ఉంది. ఈ క్షేత్రంలో శివుణ్ణి భక్తితో పూజిస్తే పుత్రశోకం ఉండదని, కుటుంబాల్లో ఆనందం నిండుతుందని భక్తుల విశ్వాసం. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అంటారు. అలానే అయ్యింది. ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది. బహుశా శివరాత్రికి ఆ శివయ్య నిర్ణయించాడేమో. ఇప్పటికీ అయ్యింది. మేము ఎల్లోరా నుంచి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం. పక్కనే కాబట్టి ఫాస్ట్గానే రీచ్ అయిపోయాం. కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారండి. మా ఆయన అయితే వన్స్ శివయ్య టెంపుల్లోకి ఎంటర్ అయితే మేము వెనక వస్తున్నామా లేదా అని అస్సలు పట్టించుకోరండి. శివనామ స్మరణ చేస్తూ శివయ్య దర్శనంకి వెళ్ళామండి. దర్శనం అయితే బాగా అయిందండి. ఇక్కడ లింగాన్ని తాకవచ్చు. మగవారైతే పైన షర్ట్ లేకుండా లోపలికి వెళ్ళవచ్చు. ఆడవారైతే సాంప్రదాయమైన దుస్తులు ఉంటే చాలు. శివయ్య దర్శనం బాగా అయ్యిందండి. పక్కనే ఉన్న శివాలయ తీర్థకుండికి వచ్చామండి. ఈ కోనేటి చరిత్ర ఈ గుడితో ముడిపడి ఉంటుందండి. అదేంటో చూద్దాం. ఒకప్పుడు సుధర్ముడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సుదేహ సుఖంగా జీవించేవారు. కానీ వారికి సంతానం లేదు. ఆ బాధతో సుదేహ తన చెల్లెలు గూష్మను భర్తకిచ్చి వివాహం చేసింది. గూష్మ పరమ శివభక్తురాలు. ప్రతిరోజు 101 శివలింగాలను తయారు చేసి భక్తితో పూజించి సమీపంలో కోనేరులో నిమజ్జనం చేసేది. ఆమె పరమ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెకు ఒక కుమారును ప్రసాదించాడు. అక్కడి నుంచే కథ మలుపు తిరిగింది. అసూయతో మండిపోయిన సుదేహ ఒక రాత్రి ఆ బాలుణ్ణి హతమార్చి కోనేరులో పడేసింది. తన బిడ్డ కనబడకపోయిన గూష్మ మాత్రం యథావిధిగా శివనామ స్మరణతో తన పూజలు చేసి శివలింగాలను నిమజ్జనం చేసింది. అప్పుడే అద్భుతం జరిగింది. కోనేరు నుంచి కుమారుడు సజీవంగా బయటికి వచ్చాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమై జరిగిందంతా గూష్మకి వివరించి సుదేహాన్ని శిక్షించబోయాడు. అప్పుడు గూష్మ అడ్డుకొని తన అక్కని శిక్షించవద్దని, బదులుగా తనకి మంచి బుద్ధి ఇవ్వమని కోరింది. ఆమె క్షమాగుణానికి మెచ్చిన శివుడు తనకి వరం ప్రసాదించాడు. అప్పుడు గూష్మ శివునికి ఇక్కడే కొలువై ఉండమని కోరగా శివుడు జ్యోతిర్లింగంగా వెలిశారు. అప్పటి నుంచి ఈ స్థలం గూష్మేశ్వర జ్యోతిర్లింగంగా ఉంటూ కాలక్రమేణా కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది.
మొఘలులు ఈ ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేశారు. మహాశివభక్తురాలు రాణి అహిల్యాబాయి హోల్కర్ ఆలయాన్ని మళ్ళీ నిర్మింపజేశారు. అదే ఈ రోజు మనం చూసే ఈ అద్భుత కట్టడం. వీటితో పాటు కాశీ, సోమనాథ్ లాంటి చాలా పుణ్యక్షేత్రాలు ఈవిడ మళ్ళీ నిర్మించారు. కృష్ణేశ్వర క్షేత్రం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అసూయ మనల్ని నాశనం చేస్తుంది. భక్తి, క్షమ మన జీవితాన్ని నిలబెడుతుంది. ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం మన జీవితానికి ఆశీర్వాదం. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.